రవి మరియు సీతమ్మ 70 ఏళ్ల వయసులో కూడా ఒకరికొకరు ఎంత ప్రేమగా, ఎంత అర్థం చేసుకుని జీవిస్తున్నారో చూడగానే ఎవరికైనా హృదయం హాయిగా మారుతుంది. వీరిద్దరూ చిన్నప్పుడే ప్రేమలో పడ్డారు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఏ సందర్భంలోనూ చేతులు వదులుకోలేదు. ప్రతి ఉదయం సీతమ్మ చిన్న కాఫీ చేసుకుని రవిని మెల్లిగా లేపుతుంది. కాఫీ వాసనతో ఇంటంతా ఒక సంతోషం నిండిపోతుంది. రవి సీతమ్మను చూస్తూ చిన్నపాటి నవ్వుతో, నీ చేతి కాఫీకి వయసు ఉండదు అని చెబుతాడు. సీతమ్మ కూడా చిన్నగా నవ్వుకుంటూ, నీ నవ్వుకే నా రోజు మొదలవుతుందిరా అని అంటుంది. మధ్యాహ్నం ఇద్దరూ కొద్దిసేపు ఇంటి ముందున్న మంచం మీద కూర్చుని, గాలి తాకిడిలో పాత జ్ఞాపకాలను తవ్వుకుంటారు. పాత ఫోటోలు చూస్తూ నవ్వుకుంటారు. కొన్ని ఫోటోలు చూసి కంట్లో నీళ్లు కూడా దొర్లుతాయి. కాని ఆ బాధ కూడా వారికి ఒక మధురమైన అనుభూతి. ఒక రోజు వర్షం పడుతోంది. రవి బయటకు వెళ్ళి, సీతమ్మా, మనం చిన్నప్పుడు వానలో ఎలా ఆడుకున్నామో గుర్తుందా? అని అడిగాడు. సీతమ్మ నవ్వుతూ, ఇప్పటికీ ఆ ధైర్యం ఉందా నువ్వులో? అని అంది. రవి వెంటనే ఆమె చేతిని పట్టుకుని వానలోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ చిన్నపిల్లల్లా నవ్వుతూ, తడుస్తూ, వర్షాన్ని ఆస్వాదించారు. ప్రేమ వయసు చూడదని వారి నవ్వులు చాటాయి. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇంటి ముందు కుర్చీలపై కూర్చొని, సీతమ్మ తలని రవి భుజంపై పెట్టుకుని నిశ్శబ్దంగా ఆకాశంని చూస్తారు. ఈ నిశ్శబ్దమే వారి ప్రేమ భాష. మాటలు అవసరం లేని బంధం. రాత్రి మృదువైన దీపాల వెలుతురులో ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కాసేపు కూర్చుంటారు. మన జీవితం ఎన్నో మలుపులు చూసింది సీతమ్మ, కాని నీతో కలిసి రావడమే నాకు పెద్ద అదృష్టం అని రవి ప్రేమగా చెబుతాడు. సీతమ్మ అతని చేతిని బిగించి పట్టుకుని, నువ్వుంటే చాలు రవి, నాకు ఇంకేం కావాలి? అని చెప్పేది. వారి ప్రేమ మనకు చెప్పేది ఒక్కటే, వయసు పెరిగినంత మాత్రాన ప్రేమ తగ్గిపోదు. నిజమైన ప్రేమ అనేది చిన్న దినచర్యల్లో, చిన్న నవ్వుల్లో, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, చేతులు పట్టుకోవడంలో దాగి ఉంటుంది.